లోకంలో నుండి లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు పాపం చేసిన వాడే. అయితే ప్రతి పాపిని ప్రభుని యేసుక్రీస్తు వారు రక్షించుడికే కలవరిశిలలో తన ప్రాణం పెట్టి, అనగా కలవరిశిలలో ఆయన తన రక్తమును చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. దేవుని వాక్యం బోధిస్తూ ఉంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం కడిగి పవిత్రులుగా చేయను. కాబట్టి ఈ ఉపదేశం ఉంటున్నటువంటి ప్రేమైన కోసూరు ప్రాంత వాసులాగా మనమందరం కూడా, అనగా భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపంలో పుట్టాడు, పాపంలోనే పెరుగుతున్నాడు, పాపంలోనే చనిపోతున్నాడు. అయితే పాపంలోనే బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పాపంలోని తప్పించుకున్న గొప్ప వరం మనకు దొరికింది. అదేంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే, అనగా యేసుక్రీస్తు వారి యందు నిత్య జీవమని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. కాబట్టి యేసు వారి లోకానికి మానవుడిగా వచ్చి మనందరి పాపను తన మీద వేసుకొని ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినాడు. అయితే ఆయన సజీవుడు. ప్రేమైన వారులారా, ఇదిగో నేను జీవించుతున్నా, ఇది నేను మృతుడనైతిని కానీ ఇదిగో ఈ వైభవములు జీవించుతున్నానని యేసు వారు చెప్పాడు. కాబట్టి మనమందరం కూడా ప్రభువుతో కూడా ఉండడానికి, ఈ లోక పాప మరణం నుంచి తప్పించుకొని ప్రభుతో ఉండడానికి దేవుడు గొప్ప మేలు చేశాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటున్నటువంటి నీవు, ప్రభువా నేను పాపిని, ఓ చిన్న విషయం, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగమైన ఒక చిన్న మాట చెబితే మనమందరం ప్రభుతో కూడా ఉంటాం. కాబట్టి ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారిని గొప్ప ఆత్మశాంతి, నెమ్మదిని, సంతోషం పొందగడు. దేవుడు వాక్యమును దీవించిన కాక నీ కొరకు ప్రార్థన చేస్తాం. కొంచెం నా ప్రార్థన చేయని ప్రార్థన చేయని ప్రార్థన. ప్రేమలో మా పరలోకపు తండ్రి, నమ్మకమైన సర్వశక్తి గల మా గొప్ప దేవ, సర్వాధికారము గల తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు నామంలో హృదయమార ప్రార్థిస్తున్నాం. కోసూరు ప్రాంత ప్రజలకు ఈ గొప్ప శుభవార్తని ఈ స్థలంలో నుండి మీరు వినిపించినందుకు స్తోత్రాలు. విన్నవారు వారి హృదయంలో తండ్రి రక్షణ, పాప క్షమాపణ, మారు మనసు పొందుటకు, నాయన పాపలను గ్రహించుటకు యేసు వారి లోకరక్షకుడుగా వచ్చి మా పాపాలు క్షమించినాడని తన ఉద్దేశం వాళ్ళు కలిగించండి. కాబట్టి లోకం నుండి, పాపం నుండి వారు విడిపించబడినట్లుగా సహాయపడమని, ముందుకు వెళ్తుండగా మాతో ఉండమని నా తండ్రి యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలోనే ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అడ్రస్ చెప్పండి అన్న. ప్రియమైన వాళ్ళగా, మీకు తెలుపబడింది కొంచెమే, ఇంకా తెలుసుకోవాల్సినవి ఎక్కువనే ఉన్నాయి. మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే ఇక్కడే పెనుయేరు ప్రార్థనా మందిరం, మీరు అక్కడికి వచ్చినట్లయితే దైవజనులు ఉంటారు, పెద్దలు ఉంటారు, దేవుని వాక్యం తెలిసిన వారు, వారితో కూడా మీ ప్రశ్నలు, సంశయాలు వారితో చెప్పి మీరు సంపూర్ణంగా క్రీస్తుని తెలుసుకోవచ్చు. రాజుల రాజైన యేసుక్రీస్తు ప్రభువుకి, పాపి కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువుకి, మరణాన్ని సమాధిని కలిసి తిరిగి లేచిన యేసు ప్రభువుకి హల్లెలూయా. ఎవరో తెలుసా